నల్లగొండ నియోజకవర్గ పట్టభద్రుల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ స్థానిక శాసనసభ్యులు పెద్దలు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ మాజీ ఐటీ మంత్రివర్యులు, మన యువతకు ప్రతినిధి, యూత్ ఐకాన్, మన రాష్ట్ర ఐటీకి, మన రాష్ట్ర చేనేతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి కేటీ రామారావు గారు, మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్దలు ఐపీఎస్ అధికారి, ఎంతోమంది విద్యార్థులను ఒక ఉత్తమ పౌరులుగా ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి కాబోయే ఎంపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మన మాజీ శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ గారు, చెరుకు సుధాకర్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, భిక్షమయ్య గౌడ్ గారు, కర్ణ ప్రభాకర్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, వేదిక బండ్ల నరేందర్ రెడ్డి గారు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, వేదిక ముందున్నటువంటి గులాబీ సైనికులకు, మరీ ముఖ్యంగా ఈ సభకు కేంద్ర బిందువులైనటువంటి నల్గొండ పట్టణం నుండి, నల్గొండ చుట్టుపక్కల నుండి విచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు తెలంగాణ చల్ల ఉంది అంటే అది నల్లగొండనే కారణం. ఎందుకంటే నల్లగొండ నరాన ఆ పౌరుషం ఉంది, ఆ పట్టుదల ఉంది. ఆ రోజు రజాకార్ల వ్యతిరేక ఉద్యమమైనా, లేకపోతే తెలంగాణ మలిదశ ఉద్యమమైనా, తొలి అమరవీరుడు శ్రీకాంతాచారి కావచ్చు, మిగతా అమరవీరులు కావచ్చు, వాళ్ళ కారణంగా, టీఆర్ఎస్ పోరాటం కారణంగా, వివిధ పార్టీల సహకారం కారణంగా మనకు తెలంగాణ వచ్చింది. దానికి నల్గొండనే బీజం వేసిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, ఈ నెల 27వ తేదీన వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి కాను ఉప ఎన్నిక జరగనున్నది. పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది, ఎంతో ప్రాధాన్యం కలిగినటువంటిది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలము మీరు మాత్రమే ఓట్లు వేస్తారు. విద్యావంతులు, మేధావులు మాత్రమే ఓట్లు వేసి ఒక తీర్పునిస్తే ఆ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉంది. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్కా రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక ఎల్ఎస్ రాజు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, రామచంద్రరావు గారు, దిలీప్ కుమార్ గారు, లేదా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, వీళ్ళు వేరు వేరు పార్టీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు. ఏ పార్టీకి చెందినటువంటి వారైనా కూడా వీళ్ళంతా కూడా విజనరీస్, థింకర్స్, ఇంటలెక్చువల్స్. సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సమాజానికి దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళు, సమాజంలో ఆదర్శవంతులైనటువంటి వాళ్ళు, ప్రజలకు ఒక ఉదాహరణగా నిలబడినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళనే ప్రతిసారి పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఎన్నుకుంటూ ఆ మండలి యొక్క గౌరవాన్ని పెంచుతూ వస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి కూడా ఆ పాత పరంపరనే కొనసాగిస్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. ఎందుకంటే మండలి అనేది ఒక పెద్దల సభ. పెద్దల సభకు మేధావులను పంపుతారు తప్ప మోసగాళ్ళను పంపరు. పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడేటువంటి వాళ్ళు పంపుతారు తప్ప పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించేటువంటి వాళ్ళని పంపరు. పెద్దల సభలో బూతులు మాట్లాడి పెద్దల సభను కాస్త బూతు సభగా మార్చేటువంటి వాళ్ళను అస్సలు పంపరు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో, ఏ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో మీ అందరికీ తెలుసు. 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారి పరిపాలన తర్వాత 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇస్తే ప్రజలు ఆశపడి 2 సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం కదా, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి
వారు ఓట్లు వేసి ఏరి కోరు ఎంచుకొని మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చింది. ప్రజాస్వామ్యంలో మార్పు అనేది సహజ ప్రక్రియ, అది నిరంతర ప్రక్రియ, అది కొనసాగుతూనే ఉంటుంది, ఎవరు శాశ్వతం కాదు. దాన్ని మనందరం కూడా స్వాగతించాల్సిందే. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్వాగతించులు. మేము ప్రతిపక్షంగా ఉంటాం, మేము ప్రజల పక్షంగా ఉంటాం, మేము తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పి అధికారంలోకి వచ్చిందో దాని మీద తప్పకుండా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామన్నది. రిలీజ్ చేసిందా? చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందా? 2 లక్షల పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా? అదేవిధంగా మెగా జాబ్ డిఎస్సిని వేస్తామన్నారు, ఇచ్చారా? ఉద్యోగస్తులకు డిఏలు అన్నారు, పిఆర్సి అన్నారు. దాని గురించి కనీసం చర్చ లేదు. అదేవిధంగా గ్రూప్ 2లో 1,500 పోస్టులు అన్నారు.